Hi students, welcome to AVN PR online classes. In this class, Unit 1 Errors in Numerical Computations. So, errors in numerical computations topics which is significant figures or significant digits, absolute error, relative error, percentage error, absolute error, relative error and percentage error. So first topic is significant figures or significant digits. What is the significant figures? The digits are used to form a number is called a significant digits or significant figures. Significant figures anna digits anna okate. The digits are used to express a number, form a number. ఈ digits ని యూజ్ చేసుకుని మనం ఒక నెంబర్ని ఫామ్ చేయగలిగితే అలాంటి డిజిట్స్ అన్నిటిని మనం ఎలా యూజ్ చేస్తామంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ కింద యూజ్ చేస్తాం. కొన్ని ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని ఆర్ డిజిట్స్ కింద యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. సో నాన్ జీరో డిజిట్స్ దట్ మీన్స్ 1 2 3 అండ్ సో ఆన్ 9. సో 1 2 3 4 5 6 ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ఎగ్జాంపుల్ 456. సో ఫస్ట్ వన్కి ఫస్ట్ ప్రాపర్టీకి ఫస్ట్ ఎగ్జాంపుల్ 456. సో 4 5 6 నాన్ జీరో డిజిట్స్. సో నాన్ జీరో డిజిట్స్ని మన సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కింద కౌంట్ చేస్తాం. సో ఓవరాల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి టోటల్ వాల్యూ 3. సో ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. అంటే అనదర్ ఎగ్జాంపుల్ 7986 7986. ఇందులో ఓవరాల్గా నాన్ జీరో డిజిట్స్ అనేవి 7 9 8 6. సో టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి 4 కింద యూజ్ చేస్తాం. సో 1 2 3 4 5. సో నెంబర్ 12,345. సో 1 2 3 4 5. సో 1 2 3 ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ డిజిట్స్. ఇందులో డిజిట్స్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆర్ 1 2. సో 1 2 3 4 5. So total number of values are 5. So second point, so first point అనేది all non-zero digits are significant. ఇలా ఎన్ని నెంబర్స్ యూజ్ చేసుకున్నా మనం అది సిగ్నిఫికెంట్ డిజిట్స్ కింద యూజ్ చేయొచ్చు. సో ఈ నెంబర్స్లో జీరో అనేది యూజ్ చేయట్లేదు. సో జీరోస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు? జీరోని కూడా సిగ్నిఫికెంట్ డిజిట్స్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు? ప్రాపర్టీస్ బట్టి. సో సెకండ్ ప్రాపర్టీ అనేది ఆల్ జీరో అకరింగ్ బిట్వీన్ ద నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. అంటే నాన్ జీరో జీరో అంటే వాల్యూస్ మధ్యలో జీరోస్ ఎన్ని జీరోస్ యూజ్ చేసినా, అంటే ఎగ్జాంపుల్ 0.105. సో 15 అనేది నాన్ జీరో వాల్యూస్, నాన్ జీరో డిజిట్స్. ఈ డిజిట్స్ మధ్యన జీరో అనేది యాడ్ అయింది. సో అలాంటివి ఎన్ని జీరోస్ అయినా మన సిగ్నిఫికెంట్ డిజిట్స్ కింద యూజ్ చేయొచ్చు. అంటే అనదర్ ఎగ్జాంపుల్ 0.200000005. అంటే 2కి 5కి మిడిల్స్లో ఉన్నవన్నీ 4 జీరోస్ ఉన్నాయి. 4 జీరోస్ మనం డిజిట్స్ కింద యూజ్ చేయొచ్చు, సిగ్నిఫికెంట్ డిజిట్స్ కింద యూజ్ చేయొచ్చు. అంటే ఎలా యూజ్ చేయొచ్చు? 2000005. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్నవి ఓవరాల్ 6. సో సెకండ్ ఎగ్జాంపుల్ 0.105 డెసిమల్ పాయింట్. ఈ డెసిమల్ పాయింట్లో నాన్ జీరో వాల్యూస్లో నాన్ జీరో డిజిట్స్ మధ్యన జీరోస్ అన్నవి ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ని మనం సిగ్నిఫికెంట్ కింద యూజ్ చేస్తాం. దట్ మీన్స్ ఫిగర్స్ ఆర్ డిజిట్స్ కింద యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 పాయింట్ కాకుండా 2000005 అంటే 20,005. So 20,005 means 20,0,05. Total values are 5. అంటే జీరోస్ని కూడా మనం యూజ్ చేస్తాం. కానీ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఆల్ నాన్ జీరో డిజిట్స్ అనేవి సిగ్నిఫికెంట్. జీరో అంటే 1 2 3 4 5 6 అనే వాల్యూస్ అన్నిటిని మనం సిగ్నిఫికెంట్ డిజిట్స్లో కౌంట్ చేస్తాం. కానీ జీరోస్ని కూడా ఎప్పుడు కౌంట్ చేస్తాం? నాన్ జీరో డిజిట్స్కి మిడిల్లో జీరోస్ అనేవి యాడ్ అయితే అలాంటి జీరోస్ అన్నిటిని కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ కింద యూజ్ చేస్తాం. ఇక్కడ 4 జీరోస్ అనేవి యాడ్ అయితే 4 జీరోస్ అనేవి కౌంట్ అవుతాయి. సింగిల్ జీరో అయితే ఇక్కడ సింగిల్ జీరో అనేది యూజ్ చేస్తాం.
ఉంది కాబట్టి ఎగ్జాంపుల్లో సింగిల్ జీరో ఉంది. సపోజ్ 3 zeros అనేవి యాడ్ అయితే 3 zeros యూస్ చేయండి. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ప్రాపర్టీ అనేది జీరో బిట్వీన్ డెసిమల్ పాయింట్. సో డెసిమల్ పాయింట్ అనేది జీరోస్కి 0.0 0.0 ఇలా జీరోస్కి డెసిమల్ పాయింట్ యాడ్ అయితే జీరోస్ని యూజ్ చేయడం. అంటే ఇక్కడ జీరో ఎగ్జాంపుల్లో 0.015. సో 0.0 అనేది మనం యూజ్ చేయం. జీరో బిట్వీన్ డెసిమల్ పాయింట్, సో నాట్ సిగ్నిఫికెంట్, సో సిగ్నిఫికెంట్ కింద యూజ్ చేయం. అండ్ అలాగే ప్రిసీడింగ్ నాన్ జీరో డిజిట్స్. అండ్ అలాగే ఈ జీరో అన్నది ఈ జీరో వాల్యూ 1కి ముందున్న జీరోని కూడా కౌంట్ చేయం డిజిట్స్లో. అంటే నాన్ జీరో డిజిట్ ఆర్ 1. సో 1కి ముందున్న వాల్యూ కూడా జీరో అయితే ఆ జీరోని కూడా సిగ్నిఫికెంట్ డిజిట్స్ కింద యూజ్ చేయాలి. సో అనదర్ ఎగ్జాంపుల్ 0.00023. సో 0. సో డెసిమల్ పాయింట్స్ అనేవి 0 యాడ్ అయితే కౌంటింగ్ చేయం. అండ్ అలాగే 2 నాన్ జీరో టర్మ్కి ముందున్న జీరోస్ని మనం డిజిట్స్ కింద యూజ్ చేయం. సో దట్ మీన్స్ ఇంకా రిమైనింగ్ వాల్యూ నాన్ జీరో టర్మ్స్ 2, 3. సో 2, 3. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో 15 యూజ్ చేసాం కాబట్టి 0.0015 యూజ్ చేసాం కాబట్టి 1, 5 నాన్ జీరో టర్మ్స్ అనేవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో యూజ్ చేస్తాం. టోటల్ వాల్యూ 2. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ట్రైలింగ్ జీరోస్ టు ద డెసిమల్ పాయింట్ ఆర్ సిగ్నిఫికెంట్. సో డెసిమల్ పాయింట్స్లో చివరి ఉన్న వాల్యూస్లో జీరోస్ యాడ్ అయితే మనం సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆర్ ఫిగర్స్ కింద యూజ్ చేస్తాం. అంటే 600.00. సో ఇందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని ఓవరాల్గా ఇక్కడ 3 zeros ఉంటే 3, 4 ఉంటే 4. చివరి డెసిమల్ పాయింట్కి ఉన్న చివరి వాల్యూస్ని కూడా మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ డిజిట్స్ కింద యూజ్ చేస్తాం. 60000 అంటే ఓవరాల్గా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5. టోటల్ వాల్యూ 5. సో ట్రైలింగ్ జీరోస్ టు ది డెసిమల్ పాయింట్ ఆర్ సిగ్నిఫికెంట్. అంటే చివరిగా డెసిమల్ పాయింట్లో ఉన్న చివరి వాల్యూస్లో జీరోస్ ఉంటే అలాంటి వాల్యూస్ను కూడా సిగ్నిఫికెంట్ డిజిట్స్లో యూజ్ చేస్తాం. సో ట్రైలింగ్ జీరోస్ టు ది డెసిమల్ పాయింట్ ఆర్ సిగ్నిఫికెంట్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వెన్ ద డెసిమల్ పాయింట్ ఈజ్ నాట్ రైటెడ్ దెన్ ద ట్రైలింగ్ జీరోస్ ఆర్ నాట్ కన్సిడర్ యాజ్ సిగ్నిఫికెంట్. సో డెసిమల్ పాయింట్తో రాయకపోతే నెంబర్ అనేది లాస్ట్ ఉన్న జీరోస్ పాయింట్ ఉంటేనే మనం లాస్ట్ ఉన్న వాల్యూస్ని కన్సిడర్ చేస్తాం. సపోజ్ డెసిమల్ పాయింట్ కాకుండా లాస్ట్ ట్రైలింగ్ జీరోస్ అంటే 2500, 1000 ఇలాంటి వాల్యూస్లో మనం సిగ్నిఫికెంట్ డిజిట్స్ని యూజ్ చేయం. ఓన్లీ నాన్ జీరో టర్మ్స్ మాత్రమే యూజ్ చేస్తాం. డెసిమల్ పాయింట్లో ఉన్న వాల్యూస్కి డెసిమల్ పాయింట్లో ఉన్న లాస్ట్ చివరి జీరోస్ని కూడా మనం యూజ్ చేసుకుంటాం. అదే డెసిమల్ పాయింట్ కాకుండా చివరి జీరోస్ని యాడ్ అయితే అంటే 2500, 100, 1000, 2000, 3000, 5000, 6000 ఇలాంటి వాల్యూస్కి మనం యూజ్ చేయం. సిగ్నిఫికెంట్ డిజిట్స్ కింద యూజ్ చేయం. అండ్ ఇందులో సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఏమొస్తాయి? ఇంకా 2, 5 జీరోస్ అనేవి ఈ కౌంటింగ్ చేయం. ఓన్లీ సిగ్నిఫికెంట్ డిజిట్స్ అనేవి 2, 5 టోటల్ వాల్యూ 2. సో ప్రాపర్టీస్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ అనేవి ఎలా కౌంట్ చేస్తామంటే ఫస్ట్ వన్ ప్రాపర్టీ అనేది ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ఎగ్జాంపుల్ 456, 456, 4, 5, 6 నాన్ జీరో టర్మ్స్ అనేవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కింద యూజ్ చేస్తాం. ఇది టోటల్ వాల్యూ అంటే 4, 5, 6 నాన్ జీరో టర్మ్స్. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 4, 5, 6. సో సెకండ్, ఆల్ నాన్ జీరో అక్కరింగ్ బిట్వీన్. సో నాన్ జీరో డిజిట్స్కి మధ్యనున్న వాల్యూస్ ఎన్ని జీరోస్ అనేవి యాడ్ అయినా అన్ని జీరోస్ని మనం సిగ్నిఫికెంట్ డిజిట్స్ కింద యూజ్ చేస్తాం. అంటే 0. ఫర్ ఎగ్జాంపుల్ 0.105. సో 1, 0, 5. సో నెక్స్ట్ జీరో బిట్వీన్ డెసిమల్ పాయింట్ అండ్ ప్రిసీడింగ్ నాన్ జీరో డిజిట్స్. పాయింట్ తర్వాత 0 అండ్ అలాగే నాన్ జీరోకి ముందున్న జీరోస్ని మనం కౌంటింగ్ చేయం. సిగ్నిఫికెంట్ డిజిట్స్ కింద కౌంట్ చేయం. ఓన్లీ నాన్ జీరో టర్మ్ అలాంటి నెంబర్లో ఓన్లీ నాన్ జీరో వాల్యూస్ మాత్రమే కౌంట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి 0.0015 అనే డెసిమల్ నెంబర్లో 0.0 డెసిమల్ ఆల్రెడీ 0 అనేది పాయింట్కి అటు మిడిల్లో ఉంది. అండ్ అలాగే 1 నాన్ జీరో టర్మ్కి 0 అనేది ముందున్న వాల్యూ 0. సో
సో ముందున్న వాల్యూ 0 కాబట్టి కంపల్సరీ 0ని మనం నెగ్లెక్ట్ చేస్తాము. 1,5. సో 1 ఇంకా రిమైనింగ్ అనేవి నాన్ జీరో టర్మ్స్ 1,5 టోటల్ వాల్యూ 2. సో డెసిమల్ పాయింట్లో చివరున్న జీరోస్ని మనం సిగ్నిఫికెంట్ డిజిట్స్లో యూజ్ చేస్తాం. డెసిమల్ పాయింట్ కాకుండా నెంబర్స్లో చివరున్న జీరోస్ని కౌంట్ చేయం. సో 2,5. సో 2,500 కాబట్టి 2,500లో 2,5 అనేది నాన్ జీరో టర్మ్స్. 600.00 అనేది డెసిమల్ పాయింట్లో మెన్షన్ చేస్తాం కాబట్టి ఓవరాల్గా అన్ని జీరోస్ కూడా సిగ్నిఫికెంట్ డిజిట్స్ కింద యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ absolute error, define absolute error, percentage error and relative errors.